ఈహా టీవీ మీకోసం ఒక స్పెషల్ ఫుడ్ అయితే తీసుకొచ్చింది. సో చూడండి, అరిటాకు భోజనం. సో నేనైతే ప్రెసెంట్ అమీర్పేటలో ఉన్న అరిటాకు భోజనం దగ్గరికి వచ్చేసాను. సో అరిటాకు భోజనం అనగానే ప్రతి ఒక్కరికి కూడా వెజ్ గుర్తొస్తుంది కదా, బట్ ఇక్కడైతే వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉంది. సో ఏంటి, సో ఏమేమి ఫుడ్ ఉంది, ఏమేమి స్పెషల్ ఉందో అవన్నీ తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఫుడ్ టేస్ట్ చేయాలి అని అంటే సో వెజ్లో ఏముంది, నాన్ వెజ్లో ఏముందో తెలుసుకోవాలి కదా. సో ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నాతో పాటు పాండు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? సో అరిటాకు భోజనం అంటే ప్రతి ఒక్కరికి కూడా వెజ్ గుర్తొస్తుంది, బట్ ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది. సో స్పెషల్ ఏంటండి అరిటాకు భోజనంలో? అరిటాకులో భోజనం అంటే వెజ్ మీల్స్ మేము ఓన్లీ సపరేట్ అరిటాకులోనే పెడతాం. అరౌండ్ 20 ఐటమ్స్ వస్తాయి విత్ పికిల్స్ తోటి. దాంతో పాటు స్పెషల్ ఎవ్రీడే అరిటాకు మాకు ఎవ్రీడే ఉంటుంది. ఎవ్రీడే ఉంటుంది. ఓకే. సో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అరిటాకులోనే. మరి ఈ అరిటాకు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? మాకు ఢిల్లీ నంద్యాల నుంచి వస్తాయి. ఓకే. నంద్యాల రాజమండ్రి నుంచి వస్తాయి. సో బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మరి? అరౌండ్ 8 ఇయర్స్ అవుతుంది బిజినెస్. ఓకే, 8 ఇయర్స్ అవుతుంది. సో వెజ్లో ఏముంది, నాన్ వెజ్లో ఏముందండి మరి? వెజ్లో వెజ్ మీల్స్ ఉంటాయి జనరల్గా. నాన్ వెజ్లో ఫిష్, బోటి, తలకాయ, మటన్ అండ్ బిర్యానీస్, డిఫరెంట్ బిర్యానీస్, నాటుకోడి పులుసు, రాగి సంగటి, నాటుకోడి పులుసు. అచ్చా, ఓకే ఓకే. సో మరి వెజ్కి వచ్చేసరికి డైలీ సేమ్ కర్రీస్ ఉంటాయా, లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుందా? ఎవ్రీడే చేంజ్ అవుతుంది. సో వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి మరి? వెజ్లో దాదాపు ఒక 15 ఐటమ్స్ వెయిట్ అయితే 15 ఐటమ్స్ ఉంటుంది. ఓకే అండి. సో ప్రైసెస్ ఎలా ఉన్నాయి మరి వెజ్ అండ్ నాన్ వెజ్? వెజ్ మీల్స్ వచ్చేసి 160 రూపీస్ అన్లిమిటెడ్. ఓకే. నాన్ వెజ్ మీల్స్ వచ్చి 240. నాన్ వెజ్ ఇస్ లిమిటెడ్. ఓకే. సో వెజ్ అయితే అన్లిమిటెడ్, నాన్ వెజ్ అయితే లిమిటెడ్. ఓకే అండి. నేనైతే ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాను, అది కూడా మన స్పెషల్ అరిటాకు భోజనం. సో అరిటాకులో వెజ్ థాలి. సో మన కోసం అయితే అరిటాకు వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి చట్నీస్ అలాగే పొడి కూడా ఉంది. సో ఇక్కడ కంది పొడి. సో మనం ఫస్ట్ కంది పొడి తీసుకుందాం. సో మనకి కంది పొడిలో నెయ్యి వేసుకోవాలి కదా. సో కంది పొడిలో నెయ్యి, అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ రోటి పచ్చడి, అండ్ ఇది వచ్చేసి మనకి గోంగూర పచ్చడి, సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆవకాయ, అండ్ ఆవకాయతో పాటు మనకి ఇంకో ఐటమ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి చింతకాయ చట్నీ. రైట్. సో ఇవన్నీ మనం ఇలా చట్నీస్ పెట్టుకున్న తర్వాత సో మన కోసం అయితే రైస్ వచ్చేస్తుంది. ఇక్కడ పికిల్స్తో పాటు అండ్ వైట్ రైస్, పప్పు, ఫ్లేవర్ రైస్, అండ్ మనకి ఇక్కడ ఒక స్వీట్ రవ్వ కేసరి, అండ్ మనకి రసం, సాంబార్, ఇంకా అక్కడ కర్రీస్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనం టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం స్వీట్తో స్టార్ట్ చేద్దాం. సో రవ్వ కేసరి చూడండి ఎంత బాగుందో కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో రవ్వ కేసరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో అందులోనూ మళ్ళీ స్వీట్ అనగానే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లేవర్ రైస్. సో ఈ ఫ్లేవర్ రైస్ ఏంటి? సో ఈ ఫ్లేవర్ రైస్ మనకి టమాటా ఫ్లేవర్ రైస్ అండి. సో ఇందులో పల్లీలు అండ్ పచ్చిమిర్చి, సో ఆనియన్ మంచిగా వేసి చేశారు. సో టేస్ట్ చేసేద్దాం.
చాలా బాగుంది. సో మనం తింటుంటే ఆ పళ్ళ కింద పడ్డప్పుడు ఆ కిక్కే వేరప్ప. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి టమాటా ఫ్లేవర్ రైస్ కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైట్ రైస్. సో వైట్ రైస్లో కాంబినేషన్ ఫస్ట్ ఏంటి అని అంటే, సో మనకి ఇక్కడ కంది పొడి ఉంది కదా, సో ఆల్రెడీ నేను ఇందులో నెయ్యి వేసాను. సో ఇలా మిక్స్ చేసుకొని అండ్ వైట్ రైస్కి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత, సో చాలామంది పొడులు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అందులోనూ నేను తినేది ఇప్పుడు కంది పొడి. మన టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దామా? టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మనకి కందిపప్పు ఫ్లేవర్ వస్తుంది, పప్పు అండ్ మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి ఫ్లేవర్ కూడా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది కందిపొడి. అండ్ కొన్ని ప్లేసెస్లలో పొడులు అంతగా బాగుంటాయి, బట్ ఇక్కడైతే కందిపొడి చాలా బాగుంది. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ రోటీ పచ్చడి ఉంది. సో సోరకాయ రోటీ పచ్చడి, ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. సో పచ్చళ్ళు అనగానే చాలామందికి రోటీ పచ్చడి గుర్తొస్తుంది. అండ్ చాలామంది రోటీ పచ్చడి చేసుకొని తినాలి అని ఇష్టపడుతూ ఉంటారు. సో మరి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను, అది కూడా రోటీ పచ్చడి. ఇది మన సోరకాయ రోటీ పచ్చడి. చాలా బాగుంది. యాక్చువల్గా రోటీ పచ్చడి కొన్ని ఫ్లేవర్స్ మనం తినడానికి ఇష్టపడము, బట్ ఇదైతే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో డెఫినెట్గా మీరు వచ్చినప్పుడు అయితే ఈ రోటీ పచ్చడిని అయితే అస్సలు మిస్ చేయొద్దు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో పచ్చడి అనగానే చాలామంది ఏం పచ్చడి చేయాలి అని మమ్మీ అడిగినప్పుడు, మమ్మీ గోంగూర పచ్చడి చేయవా, కొంచెం డిఫరెంట్గా అంటారా. సో ఇప్పుడు నేనైతే గోంగూర పచ్చడి టేస్ట్ చేయబోతున్నాను. సో గోంగూర పచ్చడి, స్మెల్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. సో నాకు గోంగూర పచ్చడి ఇష్టం, అందుకే ఇంత ఇష్టంగా తింటున్నాను. సో సీరియస్లీ నాకు ఇష్టమని కాదు, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, సో మనకి చింతకాయ పచ్చడి. సో సమ్మర్ వచ్చిందంటే చాలు చింతకాయ చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు తెంపుకుందామా అని అంటారు కదా. సో నేనైతే ఇప్పుడు చింతకాయ పచ్చడి టేస్ట్ చేయబోతున్నాను. సో చింతకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా సమ్మర్ వచ్చిందంటే చాలు చింతకాయలు కొనుక్కోవడానికి వెళ్ళే వాళ్ళం. సో చింతకాయ అంటేనే నోరు ఊరుతుంది. సో అంత ఇష్టం అన్నమాట చింతకాయ అంటే. చింతకాయ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఘాటుగా కూడా ఉంది. సో చాలా స్పైసీగా ఉంది, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా. సో ఆ పప్పు అనుకుంటుంది అన్నీ టేస్ట్ చేస్తుంది, నన్ను టేస్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు పప్పును కూడా టేస్ట్ చేసేద్దాం మనం. సో ఈ పప్పు కాంబినేషన్ ఏంటి అంటే, సో అన్ని పికిల్స్ ట్రై చేసాం, బట్ ఇంకొక పికిల్ మిగిలిపోయింది కదా. సో అదేనండి మన ఆవకాయ. సో ముద్దపప్పులో ఆవకాయ వేసేసుకొని అలా నెయ్యి వేసేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత, సో ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నావు బాగానే ఉంది, నన్ను ఎందుకు పక్కకు వదిలేసావు అనుకుంటుందండి అప్పడం. సో ఈ అప్పడంని కూడా ఇందులో అలా పక్కన పెట్టేసుకొని టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో ఈ ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి మనకి ఇలా తింటుంటే సౌండ్ రావాలి అని అంటే అప్పడం కంపల్సరీ ఉండాలి కదా. సో అప్పడం టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో అండ్ మనకైతే ఇక్కడికి వచ్చేసరికి ఆలు అండ్ మిల్ మేకర్ కర్రీ ఉంది. సో టేస్ట్ చేసేద్దాం. అండ్ ఆలు మిల్ మేకర్, సో ఆలు చాలా ఇష్టంగా తింటాను నేను. సో దానికి కాంబినేషన్ మిల్ మేకర్ కూడా వేసారు ఇందులో. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. చాలా బాగుంది.
సో ఇందులో సంథింగ్ పల్లి పొడి వేసినట్టున్నారు. సో ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ పప్పు. సో ఇది మనకి టమాటా పప్పు అండి. సో ఇందాక మనం ముద్దపప్పు తిన్నాం కదా, సో ఇప్పుడు టమాటా పప్పు టేస్ట్ చేసేద్దాం. సో చాలామంది పిల్లలని చెప్పొచ్చు ఎక్కువగా, సో ఇంట్లో మమ్మీ ఏం కర్రీ చేయాలి మమ్మీ పప్పు చేసావా ఇదే ఎక్కువ అడుగుతుంటారు కదా. సో పప్పు అంటే అంత ఇష్టం అన్నమాట, పప్పుకి అంత క్రేజ్ ఉంది. సో ఫైనల్గా నేనైతే టమాటా పప్పు టేస్ట్ చేయబోతున్నాను. చాలా బాగుంది. సో మనకి ఇక్కడ ఫ్రై ఇచ్చారు కదా, సో ఈ పప్పుకి కాంబినేషన్ మనం ఫ్రై అన్నమాట. ఫ్రై కూడా చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. అండ్ మనకి కూరల్లో రారాజు ఎవరే అంటే, సో వంకాయ అని మనకు ఒక సాంగ్ కూడా ఉంది కదా. సో ఎన్ని కర్రీస్ తిన్నా ఎన్ని టేస్ట్ చేసినా కానీ సో వంకాయ టేస్ట్ కొంచెం డిఫరెంట్ కదా. సో ఇప్పుడైతే నేను వంకాయ టేస్ట్ చేయబోతున్నాను. సో మనకి వంకాయ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో అన్ని కర్రీస్లో కూడా రారాజు వంకాయ అని చెప్తూ ఉంటారు. సో మనకి ఏదైనా అకేషన్ జరిగినప్పుడు కూడా వంకాయ కర్రీని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇప్పుడు వంకాయ అయితే టేస్ట్ చేయబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా రారాజు అని ఎందుకు అన్నారు నాకు ఇప్పుడు అర్థమైంది. సో టేస్ట్ అంతా బాగుంది కాబట్టి రారాజు అన్నారు. అండ్ లాస్ట్ ఫైనల్గా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి రసం ఉంది, అలాగే సాంబార్ ఉంది. సో ఫస్ట్ రసం అయితే ట్రై చేసేద్దాం. సో రసాన్ని చాలా ఇష్టంగా తింటారు అండ్ కొంతమంది తాగుతారు కూడా. సో ఇప్పుడైతే మనం రసం టేస్ట్ చేసేద్దాం. సో రసం అయితే ట్రై చేస్తున్నాను. రసం కూడా చాలా బాగుంది. సో మనకి మంచిగా పుల్లగా, సో ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. రసమే కదా నార్మల్గానే ఉంటుందిలే అని అనుకున్నాను. అమ్మో నువ్వు అట్లా ఎట్లా తక్కువ చేస్తావు షన్విత అన్నట్టు రసం కూడా ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది రసం టేస్ట్ కూడా. అండ్ ఇక్కడ మనకి సాంబార్. సో ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ సాంబార్ ఉందా అని అడుగుతారు కదా. సో మనం సాంబార్ టేస్ట్ చేసేద్దాం. సో మనకి సాంబార్లో సోరకాయ, క్యారెట్, సో అన్నీ వేసి మంచిగా చేశారు వీళ్ళైతే. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. అండ్ సాంబార్ ఉంది, సాంబార్లో మనకేంటి అప్పడం ఉండాలి కదా, రైట్. సో అప్పడం కూడా తీసేసుకుందాం. సో అప్పడం కూడా సాంబార్లో వేసేసుకొని తినేద్దాం. సాంబార్ టేస్ట్ కూడా చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో మనకి చాలా ప్లేసెస్లలో యావరేజ్గా ఉంటుంది కదా, బట్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరైతే డెఫినెట్గా ఇక్కడికి రావాలండి. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, అందులోనూ ఒక్కొక్కటి మామూలు కాదు, సూపర్ ఉంది టేస్ట్ అయితే. సో ఇంత మంచిగా టేస్ట్ ఉన్నాక, ఇంత మంచిగా అన్లిమిటెడ్ ఉన్నాక సో ఎందుకు మిస్ అవ్వడం చెప్పండి. సో డెఫినెట్గా అయితే మీరు ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. సో అన్నీ టేస్ట్ చేసినాక సో మనకి లాస్ట్ అట్లా చల్లగా పెరుగు ఉండాలి కదా. సో మనం ఇప్పుడు పెరుగు టేస్ట్ చేసేద్దాం. సో పెరుగు కూడా ఒకసారి మీరు చూడండి ఎంత బాగుందో. గడ్డ పెరుగు తీసుకొచ్చారు వీళ్ళైతే, చూడండి చాలా బాగుంది. సో పెరుగు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో అందులోనూ నా గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, నాకైతే చాలా ఇష్టం పెరుగు అంటే.
సో పెరుగు చూడడానికి అయితే చాలా బాగుంది. సో పెరుగు కూడా టేస్ట్ చేసేద్దాం మనం. సో పెరుగు అయితే చాలా బాగుంది, చూసారు కదా మీరు కూడా, గడ్డ పెరుగు. సో మంచిగా ఉంది, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో టేస్ట్ కూడా చేసేద్దాం. సూపర్ ఉంది పెరుగు టేస్ట్ కూడా. సో పెరుగు అట్లా చూడడానికి బాగుంటుంది కదా, సో అండ్ బాగా కనిపిస్తుంది. మా టేస్ట్ ఎట్లా ఉంటుందో యావరేజ్ ఉంటుంది అనుకున్నాం. అస్సలు నన్ను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. షన్విత నీ ఎక్స్పెక్టేషన్స్ మేము మించి ఉంటామని పెరుగు కూడా ప్రూఫ్ చేసేసింది. సో టేస్ట్ అయితే సూపర్ ఉంది. అరిటాకు భోజనం అంది, భోజనం చేసేసింది, అంత బాగానే ఉంది. మళ్ళీ ఫైనల్గా ఏదో పట్టుకొని ఉంది అనుకుంటున్నారా? సో మనం ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత మనకి స్వీట్ ఉండాలి కదా లాస్ట్లో కూడా. సో ఫస్ట్లో స్వీట్ ఉండాలి, లాస్ట్లో స్వీట్ ఉండాలి. సో నా చేతిలోనైతే ఇప్పుడు జున్ను ఉందండి. సో అది కూడా చూడండి, కుండ జున్ను. సో మరి లేట్ ఎందుకు, టేస్ట్ చేసేద్దాం. చూడడానికైతే చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో కదా. సో లేట్ ఎందుకు, చూస్తేనే నోరు ఊరుతుంది నాకైతే. సో టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది జున్ను. సో ఫ్రెష్గా ఉంది అండ్ స్వీట్ చాలా అంటే చాలా బాగుంది. కొన్ని ప్లేసెస్లలో మనం టేస్ట్ చేసుకున్నాం, అంత టేస్టీగా అనిపించింది, అంత వగరుగా అనిపిస్తుంది. బట్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. సో మనకి ఇప్పుడే చేస్తే ఎలా ఉంటుంది, ఫ్రెష్గా, అంత ఫ్రెష్గా ఉందండి. సో నాకు ఇప్పుడే చేసి ఇచ్చారేమో అలా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరైతే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటి అని అంటే, సో మనం అరిటాకు భోజనం ఇక్కడే కాకుండా మనం తీసుకెళ్ళాలి, పార్సల్ తీసుకెళ్ళాలి అని అనుకుంటే, సో ఇక్కడ అరిటాకు భోజనం పార్సల్ తీసుకెళ్ళొచ్చు అండ్ కర్రీస్ కూడా పార్సల్ తీసుకొని వెళ్ళొచ్చు. సో కర్రీస్ మిస్ అవ్వద్దు అనుకునే వాళ్ళు కర్రీస్ కూడా పార్సల్ తీసుకొని వెళ్ళొచ్చు. సో మంచిగా ఫుడ్ ఎలా ఉందో చెప్పాను, టేస్ట్ చేశాను. సో అండ్ అడ్రస్ కూడా చెప్పాను. మరి లేట్ ఎందుకు, అండ్ మీకోసం మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నాను. సో ఇది అమీర్పేట్లో ఉన్న అరిటాకు భోజనం. సో అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.